6 రోజులు దేవుణ్ణైన నేనే పని చేసి 7వ రోజు ఏం తీసుకున్నాను? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నా. కాబట్టి ఓ మనుషుడా, ఓ మానవా, ఓ నా సృష్టి, నువ్వు కూడా అది ఫాలో అవ్వు. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చేటప్పటికి అదంటే ఎక్స్క్యూస్లే. దినాన్న నీవు పని చేస్తే నువ్వు వ్యర్థమవుతున్నావు, నాశనం అవుతున్నావు. ఎంత కఠినమైన శిక్షో ఒక్కసారి చూద్దామండి. అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. నువ్వు నన్ను నమ్మినట్లయితే 6 రోజులు నీ కష్టాన్ని నువ్వు చూపి, 7వ రోజు నువ్వేం కష్టపడకుండా నేను చూపిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను పోషిస్తాను. నువ్వు నా నియమాన్ని గైకోను, నువ్వు నా మార్గంలో నీ విశ్వాసం నా పైన ఉందని చూపి. దేవుడు ఏమంటున్నాడు? నీవు నా పైన విశ్వాసం పెట్టావని నువ్వు నాతో మాట్లాడు, నాతో సహవాసం కలిగి ఉండు, నీకు ఇచ్చిన కుటుంబంతో సహవాసం కలిగి ఉండు, చక్కగా ఆరోగ్యంతో తిని పడుకో, రెస్ట్ తీసుకో అంటున్నావు. ఇంత కష్టపడినా ఆశీర్వాదం లేదేంటి? ఇంత కష్టపడినా దీవెన లేదేంటి? ఇంత కష్టపడినా లాభం లేదేంటి? ఎలాగుంటుంది దేవుని వాక్య నియమాన్ని దాటిపోతే?